హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తొలి ఏకాదశి పూజ అయితే చేసుకున్నాం కదండి. చాలా బాగా అయ్యిందండి. అయితే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై తొలి ఏకాదశి రోజున శయనించి కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారండి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఏకాదశి ఆచరించే వాళ్ళు నిష్టగా ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇంటిని ముందుగా మనం ఏం చేయాలంటే ఇంటిని శుభ్రం చేయాలండి. అలాగే మనం కూడా చిటికెడు రాళ్ళ ఉప్పు వేసుకొని, అంటే ఎక్కువ వేయకూడదు, చిటికెడు వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకొని స్నానం చేయాలి. అలాగే మన ఒంటి మీద ఉన్న నిర్మాల్యం కూడా తొలగించుకోవాలి కదా. ఇది చేసిన తర్వాత మనం నైవేద్యాలు కూడా స్వామివారికి సిద్ధం చేయాలండి. ఈరోజు 7 దీపాలు వరిపిండితో తయారు చేసిన 7 దీపాలు అయితే తయారు చేశానండి. అయితే ఈరోజు గంధం కర్పూరం వేసి చేశాను. బెల్లం నెయ్యి కూడా వేసి చిటికెడు కొంచెం గంధం అలాగే కర్పూరం కూడా పచ్చకర్పూరం కూడా వేసి పిండి ప్రమిదలు చేసి దీపాలు అయితే స్వామివారికి ఇలా హారతి ఇచ్చాండి. సాయంత్రం కూడా వెలిగించవచ్చు చాలామంది, లేదంటే ఉదయం వెలిగించుకుంటే సరిపోతుంది. అలాగే 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రం కూడా చదువుకోవాలండి. అయితే మనం పూజ చేస్తున్నంతసేపు గోత్రనామాలు చదువుకుంటూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం కూడా చదువుకుంటూ స్వామివారికి పూజ అయితే చేసుకోవాలండి. అయితే ఈరోజు ముఖ్యంగా మనం సాయంత్రం లోపు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఈరోజు మనం ఏదైనా దానం చేస్తే చాలా మంచిదండి. మీకు ఏది కలిగితే అది, అంటే బియ్యం లేదంటే ధాన్యం, చాలామంది నెయ్యి దానం చేస్తారండి ఈరోజు. అంటే స్వామివారికి ఏదో రకంగా ప్రసాదంలో కానీ లేదా అంటే దీపాలకైనా వాడతారు. అలా కూడా మనం పుణ్యం సంపాదించుకోవచ్చు. నెయ్యి దానం చేస్తే ఇంకా మంచిది. లేదు అంటే పేదలకి వస్త్రదానం, అలాగే గొడుగు, చెప్పులు, అన్నదానం కూడా చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం లోపే చెయ్యాలి. ఈరోజు అవ్వదు రేపు చేద్దాం అంటే రేపు కాదండి, ఏకాదశి గడియలు ఉన్నప్పుడే చేయాలి. చాలా మంచిదండి. మన పూర్వీకుల నుండి వస్తున్న ఏవైనా పాపాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయండి. చాలా మంచిది. అలాగే ఈరోజు మనం చేయకూడని పనులు కూడా ఉన్నాయండి. మెయిన్గా అన్నం, అంటే చాలామంది అన్నం తినకుండా ఉంటారు. ఆ కథ కూడా ఎందుకు తినకూడదు, ఆ కథ కూడా మీకు తెలిసిందే. అయితే ఈరోజు పిల్లలకి అన్నప్రాసం చేయకూడదు, ఏకాదశి కదా అని చెప్పి అన్నప్రాసం చేస్తారు చాలామంది. అలా చేయకూడదండి. అలాగే ఇంట్లో మాంసాహారం, మద్యపానం చేయకూడదు. అలాగే అసత్యం పలకకూడదు, కోపంగా ఉండకూడదండి. మెయిన్ ఎవరెవరి మీద మనం చిరాకు పడుతుంటాం, అలా మెయిన్ అలా ఉండకూడదండి. ఈ పూజ చేసిన ఫలితం ఏమీ ఉండదు. భార్యాభర్త బ్రహ్మచర్యం పాటించాలి. ఈరోజు శనివారం కదండి, శనివారం అని చెప్పి చాలామంది జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేస్తారు. అస్సలు అలా చేయకూడదండి. అది చేస్తే అస్సలు మహాపాపం అండి, తెలిసిందే కదా అందరికీ కూడా. అందుకని ఈరోజు మెయిన్ ఆ 2 పనులు కూడా చేయకండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం.